నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి లైఫ్ కేర్ హాస్పిటల్ డాక్టర్ నళిని పద్మ పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమాని ఫోటోగ్రాఫర్ చంటి ఆధ్వర్యంలో మంగుమూరులో ఉన్న భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రంలో ఉన్న మానసిక రోగులకు, అనాథలకు భోజనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదరణ కేంద్రంలో నళిని పద్మ జన్మదిన కేకును కట్ చేసి అక్కడ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఇలాంటి మంచి డాక్టర్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటూ భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. కావలి లైఫ్ కేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నళిని పద్మావతి గారి జన్మదినం సందర్భంగా ఆదరణ కేంద్రంలో ఆ హాస్పిటల్ స్టాఫ్ అయినటువంటి చంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్, అలాగే అన్నదానం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు నళిని పద్మ గారి జన్మదినం సందర్భంగా భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆదరణ కేంద్రంలో చాలా బాగా సెలబ్రేట్ చేశారు. మేడం గారికి మా సంస్థ తరఫున, అలాగే ఆదరణ కేంద్రంలో ఉండేటటువంటి ఇన్మేట్స్ అందరి తరఫున కూడా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. డాక్టర్ నళిని పద్మావతి గారు, ప్రసాద్ గారు లైఫ్ కేర్ హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో మందికి వైద్య సహాయం అందించి సమాజ సేవలో ముందుంటూ ఎంతో మందికి ప్రాణాలు పోసినటువంటి వ్యక్తులు. అటువంటి ప్రముఖులైనటువంటి డాక్టర్ గారి జన్మదినం మన ఆదరణ కేంద్రంలో జరుపుకోవడం మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మేడం గారు జన్మదినం సందర్భంగా దేవుడు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యము, అలాగే మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి సమాజంలో మేడం గారు ఇంకా మంచి పేరు ప్రతిష్టలతో కీర్తి ప్రతిష్టలు పెరగాలని చెప్పేసి మేము కోరుకుంటూ, అలాగే నళిని పద్మావతి, అలాగే మన ప్రసాద్ డాక్టర్ గారు ఇద్దరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సమాజంలో పెద్ద పెద్ద పార్టీ హాళ్లలో జరుపుకోవాల్సినటువంటి జన్మదిన కార్యక్రమం ఒక అనాథ ఆశ్రమంలో ఇక్కడ ఉండేటటువంటి అనాథలందరూ కూడా తన జన్మదినం సందర్భంగా ఈరోజు భోజనాలు అందించి వాళ్ళ మధ్యలో కేక్ కట్ చేసుకోవడం చాలా గర్వకారణం. కాబట్టి పద్మావతి గారికి, నళిని పద్మావతి గారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేడం గారు ఇంకా మంచి దినదిన అభివృద్ధి చెంది మంచి గౌరవ ప్రతిష్టలు పెంచుకునేటట్టుగా మేడం గారికి దేవుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, మేము ఇక్కడికి వచ్చినందుకు అందరూ కూడా వాళ్ళ సిబ్బంది చంటి గారికి, అలాగే లైఫ్ కేర్ హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.